కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డ నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూటమి తరపున జేఎస్పీకి టికెట్ ఇచ్చారు, అంటే జనసేన పార్టీ. ఆ పార్టీ నుంచి మండలి బుద్ధా ప్రసాద్ పోటీ చేస్తారు. సో వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఎవరికి ఓటేస్తుంది అనేది ఒక సూక్ష్మ ఇప్పుడు చూద్దాం. ఈ రాముడు ఎలా ఉందో చూడు, ఇద్దరు పేరించి ఎలా ఉందో చూడు. రామ్మ చిలకమ్మ. లెక్క ప్రకారం చూస్తే ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయనకు కొంచెం మార్పు అనేది కానీ కనిపిస్తుంది. అంత ముందు కానీ కరెక్ట్ కానీ గెలుపు అనేది వచ్చింది. ఈసారి కూడా గెలుపు ఉంది. తొందరపడే అవసరం లేదు, టెన్షన్ లేదు. కళలు ఎన్నో కంటాడు, చేయాలనుకున్నారు. ఆ పనులు ముందుకు సాగేది మాత్రం ఉంది. దేవుని దయ వల్ల మంచిగా ఉందండి. ఆయన నమ్ముకున్న ఇష్టమైన దైవానికి మరవద్దు. ఈ సంవత్సరం ఎక్కడ పైన పోటాపోటీ ఉన్నా కూడా మంచిగా అడుగేస్తాడు. గెలుపు అనేది ఉంది. జయం జరుగుతుంది.